దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అలాగే ఆరాధన అనేది ఆదివారం మందిరంలో కూడుకుని పాటలు పాడుకుని 4 మాటలని కానుకేసుకునేది కాదు. అది వ్యక్తిగతంగా ఆ ప్రభుకి విశ్వాసులకు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. అలాగే దేవుణ్ణి ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి అని మనం చూసుకుంటే దేవుడు చేసిన కార్యాలు అనేకమంది ఉన్నాయి. అలాగే వాటిలో కొన్ని మాత్రం మనం ధ్యానించుకుంటాం, అన్నీ మనం ధ్యానించుకోలేము. కాబట్టి దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుడు మనకేం చేశాడు అనే దాని గురించి మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే వ్యక్తిగతంగా దేవునితో సాహసం కలిగి ఉండాలి. గడిచిన దినాలన్నీ కూడా దేవుడు మన ప్రతి విషయంలోనూ తన రెక్కల చాటున భద్రపరుచుకుని మనంగా మనం తప్పిపోయినప్పుడు ఆయనే మనల్ని పిలుచుకుని ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఉద్దేశం చొప్పున మనల్ని ఏర్పరచుకుని అనేకులకు లేని భాగ్యం నీకు నాకు కల్పించాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 173. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను దేవుడు కృపా సంపూర్ణుడై ఉండి మనం అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత రక్షింపబడి ఉన్నారు. దేవుడు ఆయన సంకల్పం ఏంటంటే మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అంటే మనకు రక్షణ లేదు, మనకైతే రక్షణ లేదు. ఎందుకంటే మనం భూమి మీద పాపరహితంగా పాపంలో మనం ఉన్నాం. దేవుడైతే పాపరహితుడు, ఆయనకి ఏ పాపము అంటని వాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ప్రేమించినందువల్ల మనం రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన దగ్గర కరుణ సంపూర్ణంగా ఉంది, కావాల్సినంత ఉంది. ఎవరినైనా ఎన్నిసార్లు అయినా ఆయన కరుణిస్తూనే ఉన్నాడే కానీ మనం ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎప్పుడెప్పుడు తప్పిపోయినా, ఏ విధంగా మనం తప్పిపోయినా దేవుడైతే మనల్ని విడిచిపెట్టలా. అందరినీ ప్రేమించాడు, ఎవరిని విడిచిపెట్టలా. ఆయన ప్రేమ చొప్పున, ఆయన కృప చొప్పున మనందరం కూడా రక్షింపబడి ఉన్నాం. కృప అనేది ఆయన మంచితనం. ఆయన మంచితనం లేకపోతే మనం రక్షింపబడేవారు కాదు. ఆయన ప్రేమను పెట్టి, ఆయన మంచితనాన్ని పెట్టి మనం రక్షింపబడి ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఆయనకి సన్నిహితంగా, ఆయన స్నేహితులుగా, ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. ఆయన ఎలాంటి స్థితిలో మనం ఉన్నా సరే ఆయన మనం ప్రేమించి చేరదీశాడు. ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో మనం తప్పిపోయినా, మనం ఎన్ని దెబ్బలు తిని ఆయన దగ్గరికి వచ్చినా ఆయన కూడా ఎప్పుడు ఒక్కసారి కూడా నేను ముందుగా నీకు హెచ్చరించాను కదా, నువ్వు ఈ విధంగా పడి ఉండవు కదా, నా మాట అంటే అని ఆయన ఎప్పుడు మనం తిరిగి సమాధానం చెప్పలా. ఓ ప్రభువాలను క్షమించు, మనం దాపచ్చి క్షమించాలి. ఇదే సమాధానంతో మనందరినీ ప్రేమించాడే కానీ ఎవరిని కూడా ఆయన తుంచనాడలా, కించపరచలా. ఆయన అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగి కనికరముతో ఆరాధించాలి. కన్నీరు పెట్టుకుంటూ, ఓ దేవా నా దగ్గర ఏమీ లేదు, నాలో ఏ మంచితనము లేదు, అయినా తండ్రి నువ్వు నన్ను ప్రేమించి నా దౌర్భాగ్య స్థితి నుంచి, నా పాప జీవితం నుంచి నన్ను విడిపించి ఈరోజు నీ పరిశుద్ధుల సావాసంలో నన్ను కూర్చోబెట్టి నీ సన్నిధిలో నేను రావడానికి నాకు అధికారం కల్పించిన దేవా, నిన్ను ఎందుకు పెట్టి నేను నిన్ను ఎలా కనపరచగలను తండ్రి, నిన్ను ఎలా ఆరాధించగలను ప్రభా అని మనం ఎప్పటికప్పుడు గుర్చాడుతూ ఉండాలి. ఏదో ఆదివారం ఆరాధన 2 మాట్లాడుకున్నాము, 4 పాటలు మాట్లాడుకుంటున్నాము, 2 పాటలు పాడుకుంటున్నాము, కానుకేసుకుంటున్నాము అనుకునేది కాదు ఆరాధన అనేది. ఆరాధన అనేది నువ్వు దేవునికి నిజంగా నీ ఆత్మ అర్పిస్తున్నావా? నువ్వు ఉద్దేశపూర్వకంగా దేవుని నాతో దేవుడు నా ప్రభు, నా ప్రియుడు నా కోసం వేచి ఉన్నాడు,
నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రియుడు మాటలు నేను లోబడాలి అనే ఉద్దేశపూర్వకంగా మనం ఉన్నామా అనే దాని గురించి దేవుడు ఖచ్చితంగా మన హృదయాలు తెలిసిన దేవుడు. వాటికి ఆయన చూసుకుంటాడు. మనం ఏదో అనుకుంటున్నాం, ఆదివారం నేను మందిరానికి వచ్చి ఎంతో దేవుని ఆరాధిస్తున్నాను, ప్రతి మీటింగ్లో ఉంటున్నాను, దేవుని కనపరుస్తున్నాను, దేవుని చూపిస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. కానీ దేవుడు నన్నేమనుకుంటున్నాడు? నా అంతరంగాన్ని చూసే దేవుడు. నా అంతరంగంలో ఏముంది, నా అంతరంగంలో స్వభావం ఎలాంటిది, నా అంతరంగంలో ఆలోచన ఎటువంటిది అనే దాని గురించి దేవుడు చూసుకుంటున్నాడు. దేవుడికి అయితే మనం సాటి పెట్టలేం. మనుషులు మన అంతరంగం, నా మనసులో ఏముందో నీకు తెలియదు, నీ మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ దేవుడికి అయితే మాత్రం మన అంతరంగంలో అన్నీ ఎరిగిన దేవుడు. అయినా సరే ఆయన మనం ప్రేమించాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి క్రియలు చేసినా, ఎలాంటి ఆలోచనతో మనం జీవించినా, ఎలాంటి దుర్భాషలు మనం మాట్లాడినా దేవుడు మనం ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించి ఆయన కృప చొప్పున మనల్ని రక్షించుకున్నాడు. లేకపోతే మనకు రక్షణ లేదు. మనమందరం పాపంలో పడిన వారు, పాపంలో ఉండవలసిన వారు, పాపంలో జీవించవలసిన వారు. అలాంటి స్థితి నుంచి దేవుడు ఏం చేశాడు? ఆ పాపం నుంచి మనల్ని విడిపించుకున్నాడు. పాపం నుంచి విడిపించుకున్నాడు. కానీ మనం కూడా దేవుడు నా పాపం నుంచి నన్ను విడిపించాడు కాబట్టి నేను నా ప్రభువుకి యథార్థతగా నేను జీవిస్తాను అనే మనస్తత్వం మనం కలిగి ఉండాలి. దేవుడు నన్ను ప్రేమించాడు, నేను దేవుడు నమ్ముకున్నాను, మందిరానికి వస్తున్నాను, నన్ను మాట్లాడుతున్నాను, కానుకేసుకుంటున్నాను అనుకునేది కాదు. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది. దేవునికి మనం వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. దేవుడితో సావాసం కలిగి ఉండాలి. దేవుడు నిన్ను నన్ను సావాసం కోసం కోరుకుంటున్నాడు కానీ వ్యక్తిత్వాన్ని గురించి కానీ వ్యక్తుల గురించి కానీ కాదు. కాబట్టి మనం ఎలాంటి జీవిస్తున్నాం అన్నది దేవునికి ఖచ్చితంగా తెలుసు. దేవుడు కోరుకునేది నుంచి నన్ను చదివి కోరుకుంటున్నాడు తప్ప మనం మందిరం ఎన్ని రోజులు మందిరం వస్తున్నాం, ఎన్ని మీటింగ్లు ఉన్నాం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు రక్షించిన విధానాన్ని పెట్టి దేవుడికి మనంతనా కృతజ్ఞతలై ఉండాలి, విధేయులై ఉండాలి. దేవుడికి లోబడే స్వభావంతో మనం ఉండాలి. దేవుడిని నాకేదో చేస్తాడు, నాకేదో మెప్పు చేస్తాడు, మేలు చేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అనే ఉద్దేశంతో మాత్రం దేవుడి మందిరానికి రావాల్సిన. దేవుడు మనం నిజంగా ఇంటి కోసం యథార్థంగా మనం జీవిస్తే మనం ఎక్కడున్నా దేవుడు మనం ఆశీర్వదించాలి. దేవుడైతే ఆశీర్వదించే దేవుడు. నువ్వు ఇష్టపూర్వకంగా ఆయన లోబడి ఉన్నావా, నువ్వు ఎక్కడున్నా నువ్వు దేవుడు ఆశీర్వదించాలి. కానీ మనం ఆశించి ప్రతిఫలం ఆశించి రాకూడదు. ఎందుకంటే ఆ పెద్ద కుమారుడు కూడా అలాగే ప్రతిఫలం ఆశించే వచ్చాడు. పెద్ద కుమారుడు కూడా ప్రతిఫలం ఆశించే వచ్చాడు. అనేక మంది నా తండ్రి దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ పొట్ట శుభ్రంగా పోషిస్తున్నాడు, కావాలంటే వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు. నేను ఈ పన్నులు పొడి తింటమేంటని తండ్రి దగ్గర ఆ కడుపు నింపుకోవాలని ఆశతో వచ్చాడే కానీ నా తండ్రి మాట వినాలని ఆశతో అనుకోలే. నా తండ్రి దగ్గరికి వెళ్తే నాకు కడుపు నిండా తిండి దొరుకుతుంది అనే ఉద్దేశం. లూకా సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 24వ వచనం. పేజీ నెంబర్ 48, లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈయన కుమారుడు చనిపోయి మరలా బతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా సంతోషపడసాగి. ఎలా చనిపోయాడు? వ్యక్తిగతంగా తనగా నిర్ణయించుకున్నాడు. తండ్రి బతిమాలాడు, నాయనా నువ్వు ఎటు వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా మాట ఆలకించు, నేను చెప్పింది తిను అని తండ్రి బతిమాలాడు. కానీ అతను అంగీకరించాల. దాన్ని అంగీకరించుకున్నా నాకు ఇష్టం లేదు, నువ్వు చెప్పు, నాకు ఇష్టం లేదు. కాబట్టి నా ఇష్టానుసారం నేను జీవితం, నా ఇష్టాలు పంచిచ్చాయి, నాకు పంచిచ్చాయి. అది మళ్ళీ ఎప్పుడు తిరిగి జ్ఞాపకం వచ్చింది? అన్నీ అయిపోయిన తర్వాత పందులు పట్టు తినేటప్పుడు. అలాగే మనం కూడా అనేక సందర్భాల్లో అనేక సార్లు తప్పిపోయాం. దేవుడు ముట్టినప్పుడల్లా దేవుడి దగ్గరికి రావడం, దేవుడి దగ్గర పోజాడటం, దేవుడైనా సమం అనుకోవటం, తర్వాత మళ్ళీ యథారీతిగా మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తించడం.
అలాగే మనం ఆ ఆ ఎపిసిల్ రాసిన పత్రికలో ఎలాగైతే సచిన వారమై ఉన్నప్పుడు సైతం దేవుడు ప్రేమించాడో, అలాగే ఆ తండ్రి కూడా ఆ కుమారుని చూసి సంతోషించాడు, ఆనందపడ్డాడు. వాళ్ళు నన్ను చూసి ఆ పరలోక తండ్రి ఆనందిస్తున్నాడు. ఎన్నిసార్లు తప్పిపోయినా నా కోసం, ఓ తండ్రి నన్ను క్షమించని వస్తున్నాను, తండ్రి నన్ను రక్షించు, తండ్రి నన్ను క్షమించు, నేను పాపం చేశాను అని అంగీకరిస్తున్నాను. అంగీకరించిన దాని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు. మనం ఎప్పుడెప్పుడు మనం అంగీకరించి మన పాపాలు ఒప్పుకుంటున్నామో, ఒప్పుకున్నప్పుడు ఆ పరలోక తండ్రి ఎంతో ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అలాంటి దగ్గరికి మనం ఆనందించాలి. ఆయన దగ్గర కూర్చుని మనం వినాలి, కూర్చుని వినాలి. ఏం చెప్తున్నావు ప్రభా, నన్ను ఏం చెప్పమంటావు ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా, నేనేం చేయాలి ప్రభా అని ప్రతి విషయాన్ని ఆయన దగ్గర కూర్చుని గోజాడుకోవాలి. ఆయన దగ్గర కూర్చుని ఏదో చావుడు 4 మాటలు చెప్పాడు, ఆ మాట్లాడినాము వెళ్ళిపోయాము అనుకుంటే అది ఆశీర్వాదం కాదు. దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ఇవాళ 199 మంది చావుడు, మా చావుడు గొప్పడు, మా చావుకులు గొప్పగా పోడుకుంటే సరిపోతుంది. కానీ జీవితకాలం అంతా నేను ఏమి నేర్చుకున్నాను? దేవుడి సన్నిధికి వెళ్ళి నేను ఎన్నో మాటల్లో ఆ మాట ప్రకారం నేను ఏమి నేర్చుకున్నాను? నేను దేవుడికి ఎంత సన్నిహితంగా ఉన్నానా, దూరంగా ఉన్నాను? దేవుడితో సామస్యంలో ఉన్నానా, దూరంగా ఉన్నాను? సంఘంలో కలిసి నేను జీవిస్తున్నానా, విడంగా ఉండి ఏదో నామకార్థంగా ఉండి వచ్చి వెళ్ళిపోతున్నానా? ఇలాగా దేవుడు ప్రతిదాన్ని కూడా మనం లెక్క అడుగుతాడు. ఆ లెక్క మనం సరి చేసుకుని చూసుకోవాలి. ఆఖరణ ఆ పనులు పట్టు తినే స్థితికి వచ్చిన తర్వాత మనం వచ్చి అయ్యో ప్రభువా అని ఏడ్చిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. కానీ దేవుడు జాగ్రత్త, ఆయన ప్రేమించాడు, ఆయన మహాకృపను పెట్టి, ఆయన ప్రేమను పెట్టి మనం చేరదీశాడు, ఆదరించాడు, మనకు ఆదరణకర్త అయి ఉన్నాడు. అనేకమైన విషయాల నుంచి, అనేకమైన ఇబ్బందుల నుంచి, అనేకమైన రుసుకుల నుంచి, అనేకమైన కట్టడాల నుంచి, అన్నిటి నుంచి కూడా మనం విడిపించి ఈరోజు మనల్ని ఆయన సజీవన స్థితిలో కూర్చోబెట్టుకున్నాడు, ఆయన సాహసంలో కూర్చోబెట్టుకున్నాడు, ఆయన పరిశుద్ధులతో కూర్చోబెట్టుకున్నాడు. మనకి ఏ అర్హత లేదు. మనకి ఏ కూర్చోన్నా కూడా దేవునికి ఓ ప్రభు అని అడిగే అర్హత కూడా లేనివారు మనం. ఆయన కృప చొప్పున మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించిన దాన్ని పెట్టి ఆయన కృప చొప్పున మనం వాడేమంటున్నా నేను దేవుడిని నమ్ముకున్నాను అంటున్నాం, వాళ్ళని దేవుడిని నమ్ముకున్నాను అంటున్నాం. ఆయన కృపగే లేకపోతే మనం దేనికి పనిచేయి. ఆయన కృప ఎంత ఎంత ఎన్నికగా లేని మనల్ని ఎన్నికగా చేసిందంటే, కృప అనేది మనకి దేనికైతే మనం అర్పులము కామో అర్హత కల్పించేది దాన్ని కృప. దేవుని మంచితనం మనకు అర్హత కలిగించింది. లేకపోతే మనం పరలోక రాజ్యానికి దేవుని సన్నిధిలో ఇవాళ మనం కూర్చోవడానికి మనకు అర్హత ఉందా? అనేకులకి లేని భాగ్యం నీకు నాకు ఇచ్చి మనం అందరి ఆయన పోగు చేసుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎవరు ఎక్కడ వారమో తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. అందరినీ ఒక శరీరంగా ఆయన అమర్చుకుని కూర్చోబెట్టాడు. ఆయన గృహంలో మనందరినీ ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు. ఎన్నిసార్లు మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, చచ్చిపోయినప్పుడు ఓ ప్రభు అని ఏడితే ఆయన బతికించాడు. ఆయన మహాకృపను పెట్టి బతికించాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన పాదాలు గడుపుతుంది గోచాడాలి. ఆయన పాదాలు గడుపుతుంది. ఓ ప్రభు చెప్పున ఆయన నీ మాట నేను వింటా, నీ మాట నేను ఆలోచిస్తా, నేను ఇంకా నేర్చుకోవాలి, నాకు ఇంకా తెలియదు, నేను ఇంకా నేర్చుకోవాలని ఎప్పుడు ఒక ప్రభు దగ్గర గోజాడుతూ ఉండాలి. నాకు ఈ వర్తమానంలో ఈ రిఫరెన్స్ అన్నీ కూడా మనం చదువుకున్నాయి, నాకు తెలుసు అనుకుంటే మనం ఎవరేమీ చేయలేము. ఎప్పుడు నాకు తెలియదనే స్వభావంలో ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 32 పేజీలు తిరగండి. లూకా సువార్త 10వ అధ్యాయం పేజీ నెంబర్ 62, 41, 42 వచ్చిన చూడండి. అందుకు ప్రభు మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒకటే. మరియా
ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను. అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఏమి విస్తారమైన పనులు పెట్టుకుంది, ఏమి విస్తారంగా పనులు పెట్టుకుని దూరం అయిపోయింది. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఎందుకు విస్తారమైన పనులు పెట్టుకున్నామన్నాడు? కొన్ని ఆమె ఏమైనా తప్పు చేసిందా? కొన్ని ఊళ్ళో వెళ్ళి తిరుగుతుందా? వ్యర్థంగా మాట్లాడుతుందా? కాలక్షేపంగా తిరుగుతుందా? లేదే. నా ఇంటికి బాధకుడు వచ్చాడు, బాధకుడితో పాటు శిశువులు వచ్చారు, వాళ్ళకి నేను వండి పెట్టాలి, 4 రకాల స్వీట్లు పెట్టాలి, రకరకాల వంటలు చేయాలి అని విస్తారంగా తన పనులు పెట్టుకుని పనిచేస్తుంటే యేసుప్రభు ఏమంటున్నాడు? నిన్ను ఎవరు చేయమన్నాడు? నీ స్థలమైన పనులు పెట్టుకోమన్నాడు. మరి ఏం చేస్తుంది? కూర్చుని మాట్లాడటమే కదా, మరి ఏమైనా చేస్తుందా? పాపం ఏం చేయట్లా, కూర్చున్న మాటలు మాత్రమే వింటుంది. కానీ ఆ మాటలు ఎన్నవారిని ఏమన్నాడు? ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఎందుకు ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అంటే ఈ దేవుడి మాట ఇది కూడా ఇవాళ దొరికింది, రేపు దొరకదు. ఆ యోధ ఆ చెట్టు పుట్టి బద్దలు కొట్టి కాళ్ళకు పూసినప్పుడు ఏమన్నాడు? అరే ఇంత ఖరీదైంది నువ్వు పగలగొట్టి అనవసరంగా అది అమ్మి ఆ డబ్బుతో పేదలు పొందితే బాగుండేది కదా అన్నప్పుడు నువ్వేమన్నాడు? నేను పేదలు ఎప్పుడు మీతో ఉంటాను, నేను మీతో ఉన్నాను. అలాగే మనం కూడా, మనకు అనేకమైన పనులు ఉంటాయి. మన దేవుడి మాట ముఖ్యం. మనం అనుకుంటూ ఉంటాం, నేను బోర్డు పనులు చేసేస్తున్నాను, నా బోర్డు పని ఉంది, నన్ను మెచ్చుకోవాలి, నన్ను పోవడాలి అని అనుకుంటూ ఉంటాను. కానీ దేవుడు ఏమంటున్నాడు? ముందు అది కూర్చో, నన్ను అడుగు, నన్ను ఏం చెప్పడం, నన్ను అడిగావా? మరి అదే అడుగుతున్నాడు. విస్తారమైన పనులు పెట్టుకున్నాను, నేను పట్టుకోమని నేను చెప్పానా? మరి ఉత్తమమైనది ఎంచుకుంది. నేను కావాలనుకుంది, నా మాటలు కావాలనుకుంది, నా పాదాలు కూడా కూర్చుంటాను. నువ్వు పెట్టుకున్నావు పనులు, తన దగ్గర నుంచి తన ఇష్టమైతే వస్తాడే తప్ప తన ఇష్టం లేకపోతే రాదు. తన దగ్గర నుంచి ఎవరు తీయలేదు అది. అలాగే ఎవరి నిర్ణయాన్ని వాళ్ళు మనం ఎవరు కూడా మాట్లాడదు. మనమే అంగీకరించుకోవాలి, మనమే తీర్మానించుకోవాలి. చూడండి, ఎవరిన చుట్టాలు వచ్చారు, అది ఆ చుట్టాలు వచ్చారు, నేను రానని చెప్పాను. వాడు బాబోయ్ చాలా బట్టలన్నీ పెట్టేశాను, ఇలా నా రూమ్ పెట్టి కుసిరెట్టేసింది, వాడి పని ఉంది, నేను రానని చెప్పాను అని కౌరు చెప్తూ ఉంటారు మందిరాలు. అవన్నీ నీకు రోజు ఉండియే, నీ బంధువులు, నీ చుట్టాలు, నీకు వచ్చే పేరు పరిస్థితి, నీకు వచ్చే ఘనత, అవన్నీ నీ రోజు ఉండియే. వాళ్ళకపోతే రేపిస్తాడు. కానీ దేవుడు ఎలా మాట్లాడింది రేపు మాట్లాడు. నీతో రోజు మాట్లాడతాడు, కానీ ఇవాళే దేవుడు రేపే. ప్రతిరోజు ఆయన దగ్గర మనం గోజాడుతూ కూర్చోవాలి, ఆయన దగ్గర ఆలోచించాలి, ఆయన దగ్గర వినాలి, శ్రద్ధగా కూర్చొని వినాలి. ప్రభా నన్ను ఏం చేయమంటావు తండ్రి, నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రభా అని అంటూ ఉంటే, ఆయన ఏది చెప్తున్నాడో ఆ మాట మనం లోబడితే అప్పుడు ఆత్మీయంగా మనం ముందుకు సాగుతాకి మనం తీర్మానించుకున్నప్పుడు అపవాదం తేలిక వదిలేడు. ఎవరిని మింగుదామా, ఎవరు ఏ టైంలో దొరుకుతారా, ఎవరిని మింగుదామా అని ఆడు గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉంటాడు. అందుకని దేవుడు తన రెక్కల చాటున మనల్ని దాచి ఉంచాడు. కీర్తన గ్రంథం 91వ కీర్తన 501 91వ కీర్తన 3-4 వచనాలు చదవండి. 3-4 వచనాలు. వేటగాని ఊరిలో నుండి నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును.
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడుమును దారుణాయుడు. దేవుడు ఆయన మాట మనం లోబడి ఆయన కోసం జీవించాలి అని మనం అనుకున్నప్పుడు అపవాది మనకేదో రకంగా భయంకరమైన బాణాలతో హింసిస్తూ బాధపెడుతూ దుఃఖపడుతూ మనం నష్టపరుస్తూ ఎప్పుడు చుట్టూరు తిరుగుతూ కాల్చుకుని ఉంటాడు. కానీ ఆ పర్లోక తండ్రి ఏం చేస్తున్నాడు? రెక్కలతో కప్పుకుంటున్నాడు. ఆయన రెక్కలు లేకపోతే 11 నెలల 14 రోజులు గడిచి ఉన్నాయి. ఎలాంటి భయంకరమైన వ్యాధులతో చనిపోతున్నారు జనం. ఎంత భయంకరమైన యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ఎలాంటి ప్రమాదాలు ఎన్ని చూస్తున్నాం మనం. తెల్లారి వార్తలు పెట్టేటప్పటికి వచ్చే ఎన్ని కూడా భయంకరమైన వార్తలే. మనిషి బాగా ఉన్నాడు కదా, అరే ఆ మనిషి ఆచోపు ఎందుకు వచ్చింది, మనిషి బాగా ఉన్నాడు కదా, ఎలాంటి భయంకరమైన విషయాలు. కానీ వాళ్ళు నీకున్నాడు అటువంటిది ఏమీ రాకుండా ఆయన ఏం చేశాడు? ఆయన రెక్కలతో కాచి కూర్చున్నాడు. ఆ సైతాన్ వాడు పనిలో ఊరి నుంచి మన అందరినీ కూడా విడిపించాడు. ఊరి నుంచి మనం తప్పించాడు. ఆ ఊరి ఎలా పొందుతాడు? ఆ ఊరి అనేది ఎలా ఉంటుందంటే దాంట్లో చిక్కుకోగానే ఆ టక్కుని ఇలా తీసుకుపోతుంది, జారుపుడి కింద వేస్తాడు. అనుకోబోతుంది. అపవాది కూడా అలాగే ఎప్పుడు ఏ ఒక్క విషయంలో మనం తప్పు ప్రవర్తన ప్రవర్తిస్తామో టక్కన దాన్ని నొక్కేస్తాం. అలాంటి ఊళ్ళో నిన్ను నన్ను పడుకోకుండా కాచి కాపాడుకున్న దేవుడు. ఆయన అంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనకి అంతైనా మనం కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధించాలి, స్తుతించాలి. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాము అని నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు చెప్పుకుంటమే. కానీ ఓ దేవా ఆయన నా బతికేంటి, నేనేంటి, నాకెందుకు ఎక్కడ లేని ఘనత నాకే ఎందుకు ఇచ్చావు, అనేకుడికి లేని భాగ్యం నాకు ఇచ్చావా తండ్రి అని దేవుడి దగ్గర గోజాడి దేవుడి దగ్గర మనం అర్పిస్తూ ఉండాలి. ఆయన శ్లోకం మన శ్లోకం ఆయన దోపార్పణగా ఉండాలి. మనిషి స్వభావం ఎలా ఉంటుంది? నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, నాకేంటి అని మనం అనుకుంటూ ఉంటాం. నేనైతే ఒకప్పుడు నాకేమీ లేదు, నన్ను చార్దీలా, నన్ను అందరూ విడిచిపెట్టేశాడు. అలాంటప్పుడు నా ప్రభువే నన్ను చార్దీశాడు, నా ప్రభువే నాకు స్థాయి ఇచ్చాడు. నలుగురితో ప్రేమగా జీవించడం, నలుగురితో సంతోషంగా గడపడం, ఇది దేవుడు నాకు ఇచ్చిన తర్వాత. నాకంటూ ఏమీ లేదు, ఏ స్థానం లేదు. అలాంటి దేవుడు ఆ ఎటగాడు గుడిలో చిక్కుకుపోయిన వాడిని నేను ఎప్పుడు నరకానికి వెళ్ళిపోవచ్చిన వాడిని నేను. కానీ ఆ ప్రభు నన్ను ప్రేమించి ఆ నరక శిక్షించి నన్ను విడిపించాడు. ఆయన రెక్కల సైడ్ నన్ను కప్పుకున్నాడు. పైనుంచి వచ్చే బాణాలు నాకు తగలకుండా ఆయన రెక్కలు నేను దాచుకుని ఉన్నాడు. ఆయన రెక్కలు నేను దాచుకుని ఉంటే మనల్ని ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. ఈరోజు ఈ గడిచి ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇదిగో మళ్ళీ వస్తుంది జనవరి 1 అనుభవ సాక్ష్యాలు. దేవుడు నాకు మాట్లాడిన మాటలు అనుభవ సాక్ష్యాలు మనం చదువుకుంటాం. అంతవరకు మనం సజీవులుగా ఉంటామని ఎలాంటి ఎవరికన్నా ఉందా? ఎవరికీ లేదు. ఈ యొక్క గంటే నాది, ఈ గంట కాదు, ఈ గడియే నాది, మరొక గడి నాది కాదు. అలాంటి స్థితిలో మనం జీవిస్తున్నాం. దేవుడు అంటే మనం నిర్లక్ష్యంగా ఉన్నామా? అపవాది గద్దించు సింహంలో వేటాడుతూ ఉంటాం. మన రెక్కల వేడి నుంచి ఎప్పుడెప్పుడు మనం తప్పిపోతామో అప్పుడప్పుడు మన ప్రమాదాలు గురవుతూ వచ్చాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. ఎప్పుడెప్పుడు దేవుని రెక్కల సాటి నుంచి మనం బయటకు తప్పుకున్నామో అప్పుడల్లా మన ప్రమాదాలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. మళ్ళీ ప్రభువును క్షమించిన ఆయన నీ సన్నిధిలో నేను ఎక్కడో తప్పు చేశా, నేను ఎక్కడో వ్యర్థంగా నేను ప్రవర్తించా అని సరి చేసుకుని ప్రభువును క్షమించు, నాకు తెలియపరచు, నేను సరి చేసుకుంటా అనే స్వభావంతో మన దేవుని సన్నిధిలో కూర్చున్నాం. అందులో పెట్టి దేవుని మనం అంతైనా కనపరచాలి. నీకు నాకు అనేకులకు లేని భాగ్యం నీకు నాకు ఇచ్చిన రెక్కల చాటుని చాటుకున్నాడు. అంటే మనం ఆయన రెక్కల చాటుకి మనం వెళ్తామే ఆలోచన.
ఆయన ఏమంటున్నాడు? మళ్ళీ మత్తయి సువార్త తీమాకన పేజీ గురించి చెప్తాను. మత్తయి సువార్తలు ఏమంటున్నాడు? అనేక మార్లు మిమ్మల్ని కోడి తన రెక్కల చాటు దాచుకున్నట్టుగా మిమ్మల్ని దాచుకుంటారని తెలుసుకున్నా, కానీ మీరు రాకపోయారు. మీ ఇష్టానుసారంగా మీరు జీవించారు, మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్ళారు. ఇప్పుడు ఏమంటున్నాం మనం? ఓ ప్రభా నాకు నువ్వే దిక్కు ప్రభా, నువ్వు తప్ప వెలుగు రాలేదు. ఆయన ప్రతి వచ్చే అపవాది పన్నే ప్రతి పన్నాగాన్ని, అపవాది వేసే ప్రతి బాణాన్ని మనం తగలకుండా ఆయన రెక్కలు చాచుకుంటున్నాం. ఆయన రెక్కలు నిర్మాణం లేకపోతే ఎప్పుడో నరకానికి పాత్రలు అయ్యేవాడు. నరకానికి పాత్రలు అయ్యేవాడు. 11-12 కూడా చూడండి. ఈ మార్గమన్నిటిలో నన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించెను. నీ పాదములు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందరు. మన మార్పులు అన్నింటిలో కూడా ఆయన కాపుతారు ఉంది. మార్గంలో అంటే మనం ఎక్కడికో పెద్ద పెద్ద దూరాలు ప్రయాణాలు చేయగల మనం వేసే 4 అడుగులు చాలు. అడ్డంగా పాము చిగరం లేదా? పాముకి ఏమైనా అడ్డంగా? తెలుగు చచ్చిపోయిన వాళ్ళు లేదా? అని ఆయన ఏమంటున్నాడు? నా దూతలు ఆజ్ఞాపించా, నా దూతలు నీ కోసం కావలి పెట్టా. దేవుడు ఏమంటున్నాడు? నన్ను నీ కోసం నా దూతలను కావలి ఉంచా. మిమ్మల్ని నేను ప్రేమించా, నా కృపను పెట్టి మిమ్మల్ని అందరూ విడిపించుకున్నా. నేను చేసే క్రియలు చెడ్డమైనా కానీ నేను మిమ్మల్ని ప్రేమించా, వాటి నుంచి మిమ్మల్ని విడిపించా, మిమ్మల్ని సురక్షితంగా కాపాడా. మనం చేసే పనుల్లో ఎంతమందిని మనం చూస్తున్నాం. కేవలం మన కాళ్ళకి రాయపడ తగలకుండా కాపాడుతూ వస్తున్నాం. మన కాళ్ళకి రాయి పట్టకుండా మనం కాసుకొని పోతున్నాం. ఎన్ని రకాల పనులు, అనేకమైన పనుల్లో మనం నిమగ్నమై మన పనుల ధ్యాసలో మనం ఉండి ఎన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా ఉన్నా సరే దేవుడు మనల్ని ఎక్కువ పట్టుకున్నాం. మన కాళ్ళకు రాయకుండా వస్తున్నా కలిసి కాపాడుతున్నాం. ఎంతోమంది తెల్లారులు అయితే మా అబ్బాయి ఎలా పడిపోయాడు, మా ఆయన ఎలా పడిపోయాడు, మాకు ఈ ప్రమాదం వచ్చింది, మాకు ఆ ప్రమాదం వచ్చింది, అది జరిగింది, ఇది జరిగింది, ఈ రోగం వచ్చింది. ఎంతమంది మనం ఉంటున్నాం. రోగం రాదని చెప్పట్లేదు స్వామి, ఇది చెప్పించబడ్డ భూమి మనం ఉన్నాం. రోగం రాదని చెప్తున్నాం. కానీ ఇవాళ మనం సజీవులుగా ఉన్నాము అంటే ఏ ప్రమాదం మనం సంభవించుకోకుండా, ఏ యొక్క బాధలు మనకు లేకుండా అందరం సంతోషంగా ఆనందంగా ఉన్నాము అంటే ఇదంతా కూడా ఆయన కృప వల్ల, ఆయన రెక్కల చాటున మనం ఉన్నందువల్ల. లేకపోతే మనం అందరం కూడా అనేక మంది చేసినట్టు మనం ఏడవాలి. కానీ దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఆనందాన్ని ఇచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యాన్ని మనకి ప్రతిరోజు నడిచే మార్గంగా నియమించాడు. ఆయన వాక్యాన్ని మనం నడపడానికి మనకు ఒక మార్గంగా చూపించాడు, ఒక దారిగా చూపించాడు. ఆ వాక్యం ద్వారా మీరు మాట నడవండి, ఆ మార్గం ద్వారా మీరు నడవండి అని చూపించాడు. 119వ కీర్తన 518 పేజీ నెంబరు 119వ కీర్తన 5వ వచనం, 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఏంటి ఆ వెలుగు, ఏంటి ఆ దీపం? పాదములకు దీపం అంటే మనం వ్యర్థంగా మనం నచ్చిన మార్గాన్ని మనం వెళ్ళినప్పుడు దేవుడి వాక్యం మనల్ని గర్దిస్తుంది, మనల్ని నిర్మాణం చేస్తుంది. వద్దు, ఆ మార్గం మనకు కరెక్ట్ కాదు, మనకు మంచిది కాదు అని దేవుడు ఆ వాక్యాన్ని మనం గుర్తు చేస్తూ ఉంటాడు. ఇది పాపం, ఇది తప్పు అని మనం హెచ్చరిస్తూ మనం ఎంతవరకు అయితే మనం ముందుకు నడుస్తున్నామో అంతవరకు ఒక్కొక్క దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మనకు ఒక్కొక్కటిగా దారి చూపిస్తూ ఉంటుంది. ఈ పాపం నుంచి వినిపించుకోవాలి, ఈ పాపం నుంచి వినిపించుకోవాలి. ప్రతిసారి కూడా ఆ వాక్యం మనం ఏదైతే చెప్తుందో ఆ వాక్యం ద్వారా మనం నడుపుకుంటే మనం దాని నుంచి మనం వినిపించుకుంటూ ఆ సత్యమైన మార్గాన్ని మనం నడుపుతున్నాం. లేకపోతే మనంగా మనం నడవలేము. అనేకలాగా మనం కూడా వ్యర్థమైన ఆలోచనలతోనూ, వ్యర్థమైన మాటలతోనూ, వ్యర్థంగా జీవితాన్ని గడుపుతూ నేను అది సంపాదించుకున్నాను, నేను గొప్ప నేను దెబ్బ అని చెప్పుకోవడం జీవితం అంతా అలాగే సరిపోయి ఉండేదేమో. కానీ దేవుడు మన ప్రత్యేకంగా వ్యర్థపరుచుకున్నాడు, ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. ఆయన పరిశుద్ధిలో కూర్చోబెట్టాడు, ఆయన సంవత్సరంలో కూర్చోబెట్టాడు.
నిన్ను నన్ను అందరినీ కలిసి ఒక శరీరంగా జతపరుచుకున్నాడు. ఆయన మందిరంలో పరిశుద్ధులుగా కూర్చోబెట్టాడు. అంతేగాని నీకు నువ్వుగా నాకు నేనుగా వచ్చి మనం కూర్చున్నది కాదు. మనకు ఎవరు రాలేము, మనం రాలేము. మనం రాలేదు కాబట్టే ఆయన తీసుకొచ్చాడు నిన్ను నన్ను. ఆయన పోగు చేసుకొచ్చాడు నిన్ను నన్ను. మనం అందరం తప్పుపోయిన గొర్రెలు. ఎవరు నచ్చిన తమలో వెళ్ళిపోయాం. ఎవరు నచ్చిన చిత్తులు ఉన్నాం. ఎవరు నచ్చిన పేదాడు మేషాం. కానీ ఎప్పుడైతే ఆ పరిశుద్ధ తండ్రి ఆయన రెక్కల చాటును దాచుకున్నాడో, ఆయన వాక్యం ద్వారా మనం బలపరిచాడు. ఆయన వాక్యం ద్వారా మనకు మార్గం చూపించాడు. ఆయన వాక్యం మన పాదానికి వెలుగుగా ఇచ్చాడు. ఇది నీ మార్గం నడువు అని మనకు మార్గం చూపించాడు. అంతేగాని మనం ఏ గొప్పతనం లేదు. మనం ఎవరినో గొప్పవారు కాదు. మనం ఎన్నిక లేని వారు. దేవుని దృష్టిలో ఏమాత్రం ఎన్నిక లేని వారు అయినా మనం ప్రేమించైనా మనం ఆదరించి మన సేర తీసి ఆయన జతపరుచుకున్నాడు. జత పరివారంగా చేర్చుకున్నాడు. ఆయన సంఘంలో అంగములుగా మనం జతపరుచుకుని కూర్చోబెట్టుకున్నాడు. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 142 కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఎక్కడున్నాం మనం? అంధకారంలో ఉన్నాం. అంధకారంలో నుండి విడుదల. అంధకారం అంటే ఏంటి? పాపలోకం. దేవుడు ఆ సైతాను గురిలో చిక్కుపోయి దాని కుయుత్తులో మనం బలపడిపోయి మనం చేసే పాపాల నుంచి మనకు విముక్తి లేని స్థితిలో ఆయన కుమారుడు మనం ఏం చేశాడు? విడిపించాడు. మనకు మనగా మనం విడిపించుకోలేము. మనం ఏమి చేసుకోలేము. అంధకార సంబంధమైన దాంట్లోకి నన్ను విడిపించిన దేవుడు. అంధకారం అంటే చీకటి, ఏమి కనిపించదు, ఏమి దారి తెలియదు. మనం చాలా సందర్భాలు మనం అనుకుంటూ ఉంటాం. చూడండి, ఏదైనా బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, చూసినప్పుడు నాకు ఏమీ అర్థం కావట్లేదన్నా, నాకేమీ తెలియట్లేదన్నా, అంత అంధకారం కింద ఉంది అనిపించదు. అటువంటి స్థితి. ఎటులా దారి కనిపించదు. ఎవరు సహాయం చేయరు. ఎవరు నీకు ఉపకారిగా ఉండరు. అందరూ నేను ద్వేషిస్తూ ఉంటారు, నేను వెలివేస్తారు. దేవుడు ఒక్కడే మనం సురక్షితంగా కాపాడిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు. అలాంటి దేవుడు నేను మనం ఆరాధిస్తుంటే మనం చిత్తపడి వచ్చాం. దేవుని కోసం ఎప్పుడు చిత్తపాటు కలిగి ఉండాలి. ఆయన ఆరాధించడం అంటే ఒక్కరోజు ఆదివారం మందిరంలో కూడుకుని 4 మాటలు విని 2 పాటలు పాడుకుని కాలు వేసుకుని పైకి వేసి కూర్చుని ఆరాధించేది కాదు. ఆరాధన అనేది వారం అంతా ఆయన కోసం జీవించడమే దేవునికి ఆరాధన. వ్యక్తిగత జీవితం మనం కలిగి ఉండటమే దేవునికి ఆరాధన. అలాంటి పనికి మాలిన జీవితం నుంచి మనల్ని విడిపించి ఆయన ఏం చేశాడు? ఆయన కుమారుడు రాజ్యంలో కూర్చోబెట్టాడు. రాజ్యానికి వారసులుగా చేశాడు. రాజ్యానికి వారసులమా మనం? ఆ పర్లోక రాజ్యానికి వారసులమా? వారసులు అంటే ఏంటి? రాజ్యం నాదే ఉంది, నాకు ఉంది వాటా. మనం ఉంటాం చూడండి, నాకు ఉంది వాటా అని. ఇక్కడ కాదు, ఈ వాటా కోసం కాదు మనం నడిచేది. ఎక్కడ? నేను దేవుడు రాజ్య నివాసమై ఉన్నాను, నాకు పరిపాలన ఉంది. అక్కడ నా ప్రభుతో కలిసి నేను పరిపాలించాలి. ఆ పరిపాలన ఆ వాటా కోసం ఆడవాలి. చూడండి, ప్రెసిడెంట్గా గెలవాలంటే ఇవాళ కనీసం 10 లక్షలు ఖర్చు పెట్టాలి. ఎమ్మెల్యే ఖర్చు పెట్టి గెలవాలంటే కోట్లు కావాలి. మంత్రులుగా అయితే ఇంకా లెక్కే లేదు. కానీ దేవుడు మనం ఉచితంగా చార్జ్ తీసుకున్నాడు. ఉచితంగా చార్జ్ తీసుకుని మనం ప్రేమించి ఆయన ఏం చేశాడు? పాపం నుంచి విడిపించి తన కుమారుడు రాజ్య నివాసులుగా చేశాడు. రాజ్యానికి మనం వారసులుమా? రాజ్యానికి వారసులుగా మనకు అర్హత ఉందా? ఏ అర్హత లేదు మనకి. ఏ అర్హత లేకపోయినా ఆ కృపాన్ని ఆయన మంచితనాన్ని పెట్టి మన దానికి వారసులుగా చేశాడు. అందుని పెట్టి దేవుడిని ఆరాధించాలి, అందుని పెట్టి దేవుడిని కనపరచాలి. ఏదో మందిరం వచ్చి కూర్చుంటున్నాం కదా అనుకుంటున్నాం. మనం దేవునికి ఆరాధన అంటే ఒక్కరోజు చేసేది కాదు. ఆదివారం మధ్యాహ్నం మొదలుకొని తిరిగి మళ్ళీ
ఆదివారం వచ్చే వరకు మన జీవితంలో ఏమేమి తప్పిపోయామో అవన్నీ సరిచేసుకుని ఓ ప్రభా అని ఎప్పటికప్పుడు సిద్ధపాటు పడి దాన్ని కడుక్కుంటూ తుడుపుకుంటూ తుడుచుకుంటూ ఓ ప్రభా ఇదిగో ఆరాధన తెచ్చే స్థితిలో మనం ఉండాలి. అది ఆరాధన. అంతేగాని ఏదో నన్ను మాట్లాడినాము రోజైపోయింది, మళ్ళీ ఇప్పుడు అన్నయ్య గారు వస్తారు 2 మాటలు చెప్తారు రోజైపోయింది, అది కాదు జీవితం. ప్రతిసారి మనం విన్నదాన్ని పెట్టి మనం జీవించడం నేర్చుకోవాలి. అది ఆరాధన. ఉన్న సమయాన్ని తీసుకుంటారు.